నమస్తే. వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వరంగల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఇక రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అలాగే కేటీఆర్ వ్యవహార తీరుపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కసారిగా గతంలో లేని విధంగా ఫ్రస్ట్రేషన్కు గురయ్యారు. ఏకంగా చాలా పరుష పద్యాలని సీఎం రేవంత్ రెడ్డిపై వాడారు. ఎట్లా చూస్తారు? ఫ్రస్ట్రేషన్ మీరే అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు మతి భ్రమించింది. 2023 సంవత్సరంలో ఏదైతే తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు ఆయనకు దిమ్మ తిరిగి బైర్లు కమ్మినాయి. ఆయనకి ఇక్కడ ఉన్న దమ్మాకు తీసుకొచ్చి మోకాళ్ళలో పడ్డది ఆయనకు. అప్పటి నుంచి ఆయన కోలుకోలేకపోయాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ప్రతి ఎన్నికల్లో ఓటమిని చవి చూసినారు వాళ్ళు. దాని తర్వాత పంచోట్లలో ఎక్కడైతే పంచాయతీ మొదలైందో ఆ పంచాయతీలో వాళ్ళ చెల్లె బయటికి వెళ్ళి ఒక్కొక్క ప్రశ్నను సంధిస్తుంటే వాడికి జవాబు చెప్పలేని పరిస్థితిలో, డోలాయమాన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా కేటీఆర్ గారు తండ్రి అయిన కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆ రోజు మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. ఇవాళ లేనప్పుడు వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి. దాంతోపాటు ఇప్పుడు ఎండలు చాలా వేడిగా ఉన్నాయి, ఎండలు చాలా ఉన్నాయి. అలా ఎలినినో ప్రభావం బాగున్నది. ఇప్పుడు ఇంచుమించు ఇక్కడ వాతావరణం వేడెక్కి 42 డిగ్రీలకు తగ్గకుండా రాబోయే కాలంలో ఇంకా 51 డిగ్రీ వరకు కూడా పోతామంటారు. ఇవాళ ఆయనకు ఆ ఎండ దెబ్బకు మతి భ్రమించింది. వరంగల్లో పెట్టిండు పోయి వరంగల్లో పెట్టే వరకు ఆ ఎండ దెబ్బకు మతి భ్రమించి ఏం మాట్లాడిండో నాకు తెలియదు అనుకుంటే. అలా ఆయన చాలా అపర మేధావిని, చాలా జ్ఞాని ఆయనకాయన ఊహించుకుంటాడు. ఆయన చుట్టూ ఒక పిచ్చోళ్ళ ప్రపంచాన్ని ఆయన ఒక నిర్మించుకున్నాడు. ఆహా ఓ అనే డప్పు వాయిద్యంగాలను కొంతమంది నిర్మించుకున్నాడు. ఆయన మాట్లాడిన దానికి ఆహా ఓ అనగానే ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నా, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నా అంటాడు. ఆ సన్యాసికి తెలియంది ఏంటంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా రాజకీయ అపరిపక్వతతో మాట్లాడుతున్న మాటలు. ఇవాళ ఆయన చుట్టూన్నోళ్ళు ఆహా అంటే ఆయనకు ఎవరైతే వింటున్నారో లక్షల మంది జనాన్ని ఆయన చీత్కరించుకుంటారు చెప్పి నాకు అర్థమవుతలేదు. ఇవాళ కేవలం అధికారం కోల్పోయి మతి భ్రమించి ఆయన మాట్లాడుతుందని చెప్పి తెలంగాణ ప్రజలకు ఇలా ప్రస్ఫుటంగా అర్థమైపోయింది. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఎందుకు కోల్పోయినాం అధికారాన్ని, దీనివల్ల కోల్పోయినాం అనేది వాళ్ళు ఒక బేరీజు వేసుకొని దాని మీద ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళు పార్టీ అంతర్గతంగా చర్చించుకొని ఏదైతే తప్పులు చేసినారో ఆ తప్పులను సరిదిద్దుకొని ప్రజల్లోకి పోయే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చుకోవాలి. మీరేమో తప్పులు చేశారు, తప్పులు తెలుసుకుంటే బాగుంటుంది మీరు అంటున్నారు. కానీ ప్రజలే తప్పు చేశారు, ఆశపడ్డారు, ఇప్పుడు గోసపడుతున్నారు. మీరు తప్పులు చేసి మీ సమస్యలు మమ్మల్ని అడిగితే మేమేం చేస్తామో అది కాంగ్రెస్ పార్టీగా మీరు అడగాల్సిందని కూడా బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీలలో ఒక రాజకీయ నాయకునికి ఉన్న లక్షణం కాదది. ప్రజలు తప్పకుండా మార్పును కోరుకుంటుంటారు. ప్రజలు మార్పును కోరుకున్నప్పుడల్లా నువ్వు తప్పు చేసినప్పుడు అనుకున్నప్పుడు మళ్ళీ నువ్వు మళ్ళీ ఎందుకు జనం దగ్గరికి ఓట్లాడుతున్నావు? సమస్యలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పి రావడం ప్రజల యొక్క నైతిక హక్కు. ఒక రాజకీయ పార్టీ దగ్గరికి పోయినప్పుడు ఆ రాజకీయ పార్టీ దగ్గరికి పోయినప్పుడు నువ్వు తప్పు చేసినావు నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు ఆయన. కాబట్టి కేటీఆర్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు కాదు ఆయన. ఇలా మీరు తప్పు చేసిన మీరేం గొప్ప చేసినని మీరు తప్పు చేసింది కాబట్టి ప్రజలు నేను శిక్ష వేసాను. మీకు 9.5 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే దిశగా, తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశకు కానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే దిశకు కానీ మీరు ప్రయత్నం చేయలే ఎక్కడ కూడా. ఎంతసేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దోచుకుని తినడానికి, దాచుకోవడానికే మీరు ఇవాళ మరిగిన తప్ప తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టడానికి కానీ, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి కానీ, తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలను నెరవేర్చే దిశగా మీ ప్రభుత్వం ఎప్పుడు కూడా పనిచేయలే. తెలంగాణ ప్రజలను మీరు ముంచిండ్రు. కాబట్టి తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పిన 9.5 సంవత్సరాలు మీ పరిపాలన చూసిన తర్వాత దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇవాళ మీరు ఇచ్చిన హామీలలో ఏ హామీని నిలబెట్టిండ్రు? ఇవాళ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను తెలంగాణలో, దళితుడిని ముఖ్యమంత్రి చేసినవా నువ్వు? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చినవా నువ్వు?
ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇచ్చినవా ఇవ్వు? రైతుల రుణమాఫీ చేస్తాను చేసినవా నువ్వు? ఏం చేసినావు నువ్వు? ఇది గిరిజన బంధు ఇస్తాను ఇచ్చినవా? ఇవాళ గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చినవా? ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చినవా? నక్సలైట్ల ఏజెండాని నా ఏజెండాను చేసినవా? ఆ ఏజెండాను అమలు పరిచినావు నువ్వు? ఎలా ఎంతసేపు నీవు నీ కుటుంబము నీ కులము తప్ప ఈ రాష్ట్రాన్ని జలగల్లా పట్టుకొని పీల్చుకొని తిన్నారు తప్ప, తెలంగాణ ప్రజల రక్త మాంసాలను పీల్చుకున్నారు తిన్నారు తప్ప, మీరు తెలంగాణ ప్రజలకు ఉరగబెట్టింది ఏముంది? అలా తెలంగాణను అప్పులపాలు చేసినావు. ఇలా తెలంగాణ 60,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఇలా 8.5 లక్షల కోట్ల అప్పులోకి నెట్టి తెలంగాణ ప్రజల యొక్క ప్రతి పౌరునిపైన 3 నుంచి 3.5 లక్షల అప్పును నెట్టిన ఘనత నీకు దక్కింది. ఇవాళ నువ్వు రైతు బంధు సక్కేసినోని కాదు. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చిన పాపాన వాళ్ళు ఎక్కడ వేసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా, ఈ మాఫియాలే తప్ప వీటిని పెంచి పోషించారు మీరు. ఇవాళ ఆ పెంచి పోషించిన ఫలితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను వీటన్నింటిని కూడా కాలరాచిన మీరు. ఇలా ఇనుప బూట్ల సక్బిళ్లపై దళితులపైన, గిరిజనులపైన, రైతులపైన ఇనుప బూట్ల చప్పులతోని పైశాచిక ఆనందాన్ని అనుభవించారు. ఇలా వరంగల్లో మిర్చి రైతుల పరిస్థితి ఉందని చెప్పాలా? ఇలా తల్లికి బిడ్డను వేరు చేస్తూ జైలులో పెట్టిన సంగతి మీకు తెలియదా? ప్రజలు మర్చిపోయినారు. మిమ్మల్ని నేరల్లో ఘటన ప్రజలు మర్చిపోయినారు. ఇవాళ ఏం సిగ్గు లేకుండా ఎందుకు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావు? ఇలా రైతులకు మీరు ఉరగబెట్టింది ఏంది? ఇలా రైతుల రుణమాఫీ మాటిచ్చి చేసినరా మీరు ఎప్పుడన్నా? మీరు రైతు రుణమాఫీ చేస్తే మిత్తులకు సరిపోలే. రైతులకు ఎప్పుడన్నా అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోతే వాళ్ళకి ఎప్పుడన్నా నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోయినావు? ఇవాళ రైతులకు పనిముట్లకు ఇవ్వాల్సిన సబ్సిడీ నువ్వు ఇచ్చినావు ఎప్పుడన్నా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు రైతుల గురించి? ఇవాళ ఆ రైతులను కష్టపెట్టిన కాబట్టి రైతులు నీ యొక్క రాజకీయ అంతాన్ని, నీ యొక్క రాజకీయంగా అంతమొందించరు నేను. ఇలా మళ్ళీ సిగ్గు లేకుండా పోయి మాట్లాడుతుంది. ఇలా ఏమి లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, అంటే రేవంత్ రెడ్డిని తిడితే నువ్వు గొప్పను అయిపోతావా? రేవంత్ రెడ్డి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? నీవు నీ అయ్య పెట్టిన పార్టీలో తండ్రి చాటు బిడ్డగా ఎదిగినాడు. రేవంత్ రెడ్డి స్వయం కృషితో పైకి వచ్చినాడు. కొంచెం దాన్ని చూసుకొని మాట్లాడు. నువ్వు ఇలా ఎగిరెగిరి పడుతున్నావు. ఇవాళ నువ్వు ఇది నీ అయ్య లేకుండా నీ జీవితం ఎక్కడ? తెలంగాణ ఉద్యమం లేకుండా నీ జీవితం ఎక్కడ? ఆడ జీతం కోల్పోతే ఇక్కడికి వచ్చినావు నువ్వు. ఇలా తెలంగాణ ఉద్యమం పేరిట తెలంగాణ ప్రజలు నట్టేయటం ఉంచినవి. ఇవాళ నీవు నీ అయ్య, నీ బావ, నీ చెల్లె, మీ ఇంకో తమ్ముడు తెలంగాణ ప్రజలు నట్టేయటం ఉంచి ఇంకా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వాడేంది? ఇంత జుగుత్సాకరమైన భాషన అసలు వీడు ఎట్లా పుట్టిండనేది ప్రజలు ఇవాళ అసహించుకుంటారు. ఇవాళ ఈయన ఒక మనిషి జన్మనేనా అని తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. ఇవాళ ఈ తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా వ్యక్తులను అసహ్యంగా మాట్లాడేది, ప్రేమించే గుణం ఉంటుంది తెలంగాణ ప్రజల దగ్గర. ఇటువంటి గుణం లేని వ్యక్తినే ఎప్పుడు ఈర్ష్య ద్వేషాలతోని, అసూయతోని, కక్షలతోని, కార్పణ్యాలతోని మెలిగే వ్యక్తినే. ఒకరి మంచితనాన్ని నోరువడినే, సమాజానికి మంచి చేష్టలు నోరువడినే. నీవు చేసిందే కదా ఈ పుణ్యమంతా. తెలంగాణ ప్రజలను అప్పుల్లోకి నెట్టింది. ఇవాళ 2 లక్షల రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేసింది ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కారే కదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసింది నువ్వే కదా. రేవంత్ రెడ్డి గారు సర్కార్ రాగానే ఇంచుమించు 70 నుంచి 80 వేల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదా? ఇవాళ ఎక్పుల్లిని ట్రాన్స్ఫర్లు ఉంటాయి రేవంత్ రెడ్డి గారు చేసిన ఉద్యోగుల పట్ల. ఆర్టీసీలో ఉన్న సమస్యలన్నీ కూడా ఇలా పరిష్కరించండి. ఇవాళ నువ్వు ఎక్కడ పెట్టిన సమస్యను అక్కడనే వదిలిపెట్టిపోతే ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటూ రావడానికే టైం పడుతుంది. ఇలా కొంతమంది రాష్ట్రోళ్ళు ఉన్నారని, కొంతమంది కూస్టోళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని పెట్టుకుని ఒక పిచ్చోళ్ళ ప్రపంచంలో మునిగి తేలుతున్నంత మాత్రాన తెలంగాణ ప్రజలు నిన్ను విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఎప్పుడు కూడా నిన్ను విశ్వసించరు. నీ దుకాణం బంద్ అయిపోయింది. ముందుగా నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నట్టయితే మీ చెల్లె వేస్తున్న ప్రశ్నలకు సూటిగా జవాబులు చెప్పాల. ఆ జవాబులకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీ దగ్గర లేదు. ఇవాళ మీ బావకు లేదు, నీకు లేదు, మీ నాయనకు లేదు. వాటికి సమాధానం చెప్పలేక ఇలా డొంకతి కూడా కేవలం ఒక డైవర్స్ పాలిటిక్స్ చేయడానికి ఇవాళ ఒక పిచ్చోళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులో రాయడానికి కొన్ని పేపర్లు, కుయ్యడానికి కొన్ని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి ఈ సోషల్ మీడియాలను వాడుకుంటే అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసిన సోషల్ మీడియాలను ఛానళ్ళను వాడుకుంటా ఒక ఏమంటారంటే శునకానందానికి అనే శునకానందం పొందుతుండే ఆయన. ఇలా అంతకు తప్ప ఏం లేదన్న కేటీఆర్లో మాటల్లో
కేవలం డొల్లతలము. ఆయన యొక్క ఫ్రస్ట్రేషన్ బయటపడుతుంది ఇవాళ. ఆయన తెలంగాణ ప్రజలు విశ్వసిస్తలేరు అని చెప్పి ఆయనకు ప్రగాఢంగా ఆయనకు తెలిసిపోయింది ఇలా వాళ్ళ సమాచారాల ప్రకారం. ఇప్పుడు సభలకు జనం రావడం చాలామందికి వస్తారు ఇవాళ. సర్కస్ కంపెనీలో సర్కస్ పెట్టులు కూడా రోడ్డు మీద పడితే కూడా వస్తారు జనం. ఇలా వాళ్ళ అందులోకి జనం ఎట్లా వచ్చిందో తెలిసి వాళ్ళందరికీ కూడా. జనం వచ్చినప్పుడు ఉసాపట్లు కొట్టడానికి అవన్నీ ఎందుకు వస్తారు ఏంటి అనేది కూడా జనం అందరికీ కూడా తెలిసి వాళ్ళ తెలిసింది కదా. జనం చాలా మంది వచ్చిండ్రు. మన లోక్సభ ఎలక్షన్లో ఏమైంది తెలుసు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏమైంది తెలుసు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఏమైంది తెలుసు, మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఏమైంది తెలుసు. ఇవన్నీ జనం వచ్చింది కదా, రాలేదు అప్పుడు కూడా. ఓటు వేసేటప్పుడు కదా జనము. ఒక సిరిసిల్ల మున్సిపాలిటీ కొరకు ఎంత కష్టపడ్డాడు అని. నోట్లు పంచు కూడా కూర్చున్నాడు ఆడ. ఇలా ఒక దాన్ని ఇడిచిపెట్టకుండా కూర్చున్నాడు ఆడ. అంటే ఆయన పరిస్థితి ఏందో ఆయనకు తెలిసి తెలిసి ఇలా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే దిశగా ఆయన ప్రయత్నం చేస్తాం. ఇలా రాహుల్ గాంధీని తిట్టినంత మాత్రాన రాహుల్ గాంధీ సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నప్పుడు నీకు తెలివిడేమైంది? మీ అయ్యతో నువ్వు కూడా పక్క నిలబడ్డావు కదా, కాళ్ళు మొక్కినావు కదా నువ్వు కూడా. మరి నీ తెలివి ఎక్కడ పోయింది అప్పుడు రాలే ఆయన కొంచెం. అదే అప్పుడు ఆయన తెలివి రాలే, ఆ పుట్టుక గురించి అప్పుడు జ్ఞాపకం రాలే. నీ పుట్టుక గురించి నువ్వు ఆలోచించుకో, నీ బతుకు గురించి నువ్వు ఆలోచించుకో. నీ పుట్టుకేంది, నీ బతుకేంది, నువ్వు ఇలా ఎక్కడున్నావు, ఎట్లున్నావు, ఎంతమందిని ఉంచినదాన్ని నువ్వు ఆలోచించుకోవాలా. ఆయన ఖాళీ గోటుకున్నంత లేదు ఇవాళ. ఆయన కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యేటోడు. ఇలా కుర్చీ కొరకు నీ తాపత్రయం ఏందో అర్థమవుతలేదు తెలంగాణ ప్రజలకి. ఇలా చెల్లెని ఇంట్లోకి వెళ్ళగొడుతుంది, బాబాను పక్కకు నెట్టబడుతుంది, కాకపోతే అయ్యనే బెదిరియబడుతుంది. ఇలా అయ్య లేకుండా మళ్ళీ నాకు పుట్టగతులు లేవని చెప్పి ఇలా మళ్ళీ అయ్యని ముందు పెట్టి చూస్తున్నావు. ఇలా కేటీఆర్ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను బెదిరించే పరిస్థితిలో కేటీఆర్ ఉన్నాడా? 100% కేటీఆర్ ఎందుకు బయటకు వస్తాడండి? మరి అలా అధికారం నాకు ఇస్తావా ఇస్తావా అని కూర్చున్నాడు ఇవాళ ఆయన. నన్నే వారసులు డిక్లేర్ చేయాలని చెప్పడం వల్లనే కదా ఈ పంచాయతీ అంతా మొదలైంది. కవిత ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు కదా ఈ పంచాయతీ అంతా. నేను చెప్తుంది కాదు ఇవాళ. ప్రపంచ తెలంగాణ సమాజం అంతా కూడా కోడై కూస్తుంది ఇవాళ. నువ్వేంది, నీ బతుకేంది, కేటీఆర్ దగ్గర సిరిసిల్ల టికెట్ తీసుకున్నప్పుడు నువ్వు ఎట్లా తీసుకున్నావు అనేది కూడా సమాజం కూర్చుంది కదా కోడై. ఇంత నిస్సిగ్గుగా, సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడినంత మాత్రాన నీ మాటలను నిజాల జనాలు నమ్ముతారు అనుకుంటున్నావు. ఇలా నిన్ను పిచ్చోడు అనుకుంటాను. నీ మాట్లాడే విధానాన్ని బట్టి ఇలా తెలంగాణ సమాజాన్ని నేను పిచ్చోడు అనుకుంటున్నాను. రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన పుట్టుక యాదికి రాలేదంటున్నాయి. అలా ముందు నీ పుట్టుక, నీ బతుకు గురించి నువ్వు ఆలోచించుకో. నీ పుట్టుకేంది, నీ బతుకేంది, నువ్వు ఎట్లా బతికినావు, ఎట్లా పెరిగినావు, నీ అయ్య ఎట్లా నీ పేరు చేంజ్ చేసిండు అజయరావు నుంచి కేటీఆర్గా. అంటే నీకు ఒక ఐడెంటిటీ లేని వ్యక్తులు మీరంతా. మీరు పారసైట్లు. ఎన్టీ రామారావు పేరు పెట్టుకుంటే నా కొడుకు అంతరుడు తారక రామారావు పెట్టుకున్నావు. నీ పేరు అసలు పేరు ఏంది? అలా ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న నువ్వు మాట్లాడదామా? గురువింద గింజ సామెతలు. తల తిక్కలేని మనిషివి నువ్వు, తిక్క మనిషివి నువ్వు. ప్రజలు నిన్ను చీదరించుకుంటారు, చీత్కరించుకుంటుంటే ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్న మాటలు ఇవ్వాల. నువ్వు మాట్లాడినంత మాత్రాన ఇలా ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? నీ మీదనే పడుతుంది. ఇలా నీ ఉమ్ము నీ బతుకు గురించి, నీ పుట్టుక గురించి నువ్వు మాట్లాడించుకుంటున్నావు వీళ్ళందరితో సమాజంలో. ఇలా రాహుల్ గాంధీ గారు అనుకుంటే రాజకీయంగా ఎంతైనా పైకెత్తేవాడు. ఇలా ఈ దేశ ప్రజల కొరకైనా త్యాగాలు చేసింది. ఇలా వాళ్ళ కుటుంబం త్యాగం చేసింది. నువ్వేం త్యాగం చేసినవే? నీ కుటుంబం ఏం త్యాగం చేసింది? తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ త్యాగాలపైన నీవు, నీ కుటుంబం భోగాలు అనుభవించింది. అలా మాట్లాడడానికి సిగ్గుండాలి, లజ్జుండాలి. ఏం తింటున్నావు నీ కడుపుకు? ఇంకా ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతావా? తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళ యొక్క ఆత్మలు ఘోషిస్తాయి. అలా తెలంగాణ ఇచ్చింది ఎవరే? రాహుల్ గాంధీ ఇచ్చిండు, సోనియా గాంధీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇంకా నేను తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని అంటే, సోనియా గాంధీని అంటే ఇంకా నేను క్షమిస్తాను. సిగ్గు లేకుండా మాట్లాడితే నిన్ను ఎటువంటి సమాధానం చెప్పాలో తెలంగాణ ప్రజలు చెప్తారు, తెలంగాణ సమాధానం చెప్తుంది. అలా కాంగ్రెస్ పార్టీ ఏమనాశనం పని లేదు. నిన్ను అధికారం కోల్పోయి నువ్వు విచక్షణ రహితంగా మాట్లాడుతున్నావని నీకు ఎండలు ఎక్కువైపోయి మతి భ్రమించి ఇలా వడదెబ్బ తగిలి మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను. ఇంకంతే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ గురించి ఒక మాట మాట్లాడారు. ఇటు బండి సంజయ్కి అలాగే రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ మా నేత కూడా నేనే దగ్గరుండి తీసుకొస్తా, ఆయన డ్రగ్ టెస్ట్కు సిద్ధమే, అలాగే బండి సంజయ్ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. నిజంగా డ్రగ్స్కు కేటీఆర్కు పదే లింక్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? జరుగుతున్న ప్రచారంలో ఏంటి అసలు? ఇప్పుడు తెలంగాణ సమాజంలో డ్రగ్స్ గురించి ఎవరికి తెలియదు. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో
తెలంగాణ యువత అంతా కూడా ఏ విధంగా నిర్వీర్యమైపోయింది, డ్రగ్స్కు బానిసలైననేది తెలంగాణ సమాజానికి తెలిసింది ఇవాళ. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఎవరైనా చెప్పేది కేటీఆర్ పరి చెప్తుంది ఇవాళ. మా నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు సవాలు విసిరినారు, దమ్ముంటే టెస్టుకు రా, ఇద్దరం కూడా వస్తామని చెప్పిండు ఆయన. ఆయన ఎప్పుడు తోక ముడుచుకుపోయిండు, ఆయన రాలే. నిజంగానే ఆయన ఎంత సచ్చీలుడైనట్టయితే, నీతివంతుడైనట్టయితే, ఎటువంటి అలవాట్లు లేనోడైనట్టయితే ఆ రోజు టెస్టుకు రమ్మని చెప్పి సవాలు చేసినప్పుడు అతనితో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కూడా సవాల్ చేసిండు, వైట్ ఛాలెంజ్ అని చెప్పి చేసినప్పుడు కొండా విశ్వేశ్వర గారు సై అన్నారు. కానీ కేటీఆర్ గారు ఎప్పుడు అనలే, ఇంతవరకు కూడా ఆయన అనలే. బహుశా నాకు తెలిసినంత మేర అంటే బహుశా అమెరికా పోయి చాలాసార్లు వేసిన తర్వాత బ్లడ్ గిట్ట మొత్తం చేంజ్ చేసుకున్నా కూడా అన్నడే మరి. బహుశా అమెరికా వేచి బ్లడ్ అంతా చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా ఏమైనా అంటే అనొచ్చు. కానీ ఇవాళ డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ఇక్కడ తెలంగాణ సమాజంలో అన్ని వేళ్ళు కేటీఆర్ వైపే చూపిస్తాయి. ఇలా రేవంత్ రెడ్డి ఇలా పిచ్చిగా తలా తోక లేకుంటే మాట్లాడే నాయకులలో మొదటి స్థానంలో కేటీఆర్ ఉంటే, రెండో స్థానంలో బహుశా ఆయన శిష్యుడు, ఆయన బాటలో నడవాలనుకునే ఒక వ్యక్తి కౌశిక్ రెడ్డి అయి ఉండొచ్చు. ఇలా సరే ఈయన మాట ఆయన వినడో నాకు తెలియదు. కౌశిక్ రెడ్డి గారు మరి ఏ ధీమా కొద్ది ఆయనకి ఇచ్చిరో తెలియదు. మరి కౌశిక్ రెడ్డి గారికి ఎంత ఉందో నాకు తెలియదు. అక్కడ కేటీఆర్ దగ్గర ఆయన విలువ ఎంతో నాకు తెలియదు. సరే అది వారి యొక్క వ్యక్తిగత సంబంధాలు, దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే సమాజంలో ఎవరైనా మాట్లాడవచ్చు, సవాళ్ళు విసురుకోవచ్చు, ప్రతి సవాళ్ళు విసురుకోవచ్చు. కానీ వ్యక్తిత్వ హననాన్ని మాత్రం ఎవరు చేయకూడదు. ఇవాళ రాజకీయాల్లో అది మంచి వాతావరణం కాదు. సమాజానికి మనం ఏదైనా ఆదర్శంగా ఉండాలి, మాట్లాడే విధానంలో ఒకటి ఉండాలి. కేటీఆర్ మాట్లాడుతున్నా అంటే కేటీఆర్ మీద నేను మాట్లాడతా, నా వారిని వేయించి నేను బండి సంజయ్ గారు నేను మాట్లాడతా అని ఒక పేపర్లలో హైలైట్ ఉండడానికి కొన్ని మాటలు మాట్లాడము, అది ప్రజలు ఎప్పుడు కూడా కొంతకాలం దాన్ని ఎంజాయ్ చేస్తారు, కొంతకాలం హర్షిస్తారు. కానీ రాను రాను దాని గురించి మర్చినంత ఇది ఏమన్నా సోదికి ఇట్లనే చెప్తారులే వీళ్ళు, ఇలా నేతి బీరకాయలలో నెయ్యి ఎంత నిజమో వీళ్ళ మాటల్లో గంతే నిజం అనుకుంటారు. ఇవాళ వారన్నదాలు కూడా వాస్తవం లేదని అని నేను. ఇవాళ బండి సంజయ్ గారు వారు కొన్ని మాటలు మాట్లాడారు. సరే డ్రగ్స్ గురించి పక్కన పెట్టినట్టయితే అది ఇద్దరికి దమ్ముంటే ఇద్దరు టెస్టులు చేసుకొని దానికి ప్రజలందరూ కూడా మీ సత్యతను నిరూపించుకుంటూ వద్దని మేము అంటలేము. కౌశిక్ రెడ్డి గారు కూడా ఏదో అన్నారని చెప్పారు ఇంతకుముందు మీరు. నా భార్య పుస్తకాలు నమ్మి నేను ఎలక్షన్లలో నేను పోటీ చేసిన అంటే మరి అలా నిజంగానే హిందూ ధర్మ రక్షకుడు అయినట్టయితే, హిందూ ధర్మం ప్రకారం పరిపాలన కొనసాగించినట్టయితే ఇలా సంజయ్ గారు, బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఎలక్షన్లకు వెచ్చిస్తాండి. అలా ఎటువంటి ఎలక్షన్ జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లకు కానీ, ఆయన మొన్న జరిగిన కౌన్సిల్ ఎలక్షన్లో కానీ ఇవన్నింటిలో కూడా విపరీతమైన డబ్బు పెట్టిండని వినికిడి వినబడుతుంది. ఒక్కొక్కరికి 10 లక్షలు 20 లక్షలు పంపించారని చెప్పి మరి డబ్బులు ఎన్ని నుంచి వచ్చినాయో వారు చెప్పాలి. వాళ్ళు అడిగిన దానికి సమాధానం బండి సంజయ్ గారు చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ అదే డ్రగ్స్ టెస్ట్ గురించి ఇద్దరు కూడా కేటీఆర్ని తీసుకొచ్చి బండి సంజయ్ని తీసుకొచ్చి చూస్తే మంచిదే. ఆయన ఏమన్నాడంటే మా సీఎంకు కావాల్సిన స్థాయి ఆయనకు లేదు, ఎందుకంటే మా సీఎం ఎప్పుడూ విసిరిండు. ఆ సవాల్కు వాళ్ళ నాయకుడు రాలేదన్న సంగతి ఆయన మర్చిపోయినట్టున్నాడు. అంటే వాళ్ళ జ్ఞానం అంతా మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతుంటారు వీళ్ళంతా. ఇవాళ ఏదో ఎమ్మెల్యేలు కాగానే మేము చాలా సూపరు డూపర్ అనుకుంటారు. ఇలా సమాజంలో మేము భాగం, సమాజం కూడా మమ్మల్ని ఆకలింపు చేసుకోవాలి, సమాజంలో మేము కలిసిపోవాలనే ఒక ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఇవాళ ఇలా ఎమ్మెల్యే గెలవంగానో మంత్రులు కాగానో ఇలా కాగానే పెద్ద శూరులు వీరులు కాదు ఎవరు కూడా. అల్టిమేట్గా వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ ద సొసైటీలో మనం అంతర్భాగంలో మనం ఉండాలి తప్ప ఇవాళ ఏదో ఒక మెట్టెక్కగానే సమాజం అంతా కూడా నాకంటే కింది అన్న ఆలోచనలతో వాళ్ళు ఉన్నట్టున్నారు. బహుశా కేటీఆర్ కూడా అదే అహంకారం కళ్ళకి నెత్తిక్కింది. అలా అధికారం కోల్పోయినా కానీ అహంకారం తగ్గలేయాలి. ఆ అహంకారపూరితమైన పాటలకే ఇంతకుముందు ప్రజలు సమాధానం చెప్పినారు, మళ్ళీ కూడా చెప్తారు. వాళ్ళు ఇవాళ పార్టీ కనుమరుగైపోతుందని చెప్పి ఉనికిరి కాపాడుకునే ప్రయత్నంలోనే ఇవాళ ఏదో సంగ్రామ సభ అని పెట్టినారు. ఇలా రైతులకు వాళ్ళు ఇప్పుడు సంగ్రామ సభ చేసుకునేటప్పుడు గురువింద గింజ సామెత ఆయన చేసింది. ఇలా ఆ రైతులకు వాళ్ళు ఏం మురుగబెట్టిందో చెప్పాలి. ఇలా రైతు బంద్ ఎప్పుడన్నా కరెక్ట్ టైంకి వేసిన రావాలి. ఒక్కసారి ఆయన కేటీఆర్ గారు ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటాడు, ఆ గుండె మీద చేసుకొని మాట్లాడతారా ఒక్కసారి చెప్పమనండి. ఒక్కోసారి రైతు బంధు పంటలు అయిపోయినాక వచ్చినాయి. ఇలా పండించిన పంటకి ఎప్పుడైనా గిట్టుబాటు ధర ఇచ్చిన రావాళ్ళు. వాళ్ళ హయాంలో రైతులు ఎంత అరిగోసపడ్డారో తెలుసా. ఇలా నెలలకు నెలలు
ఇలా పండించిన పంట కళ్ళాలలో ఉండే ఆ రైతు కుప్పల మీద చాలామంది పంట కుప్పల మీద చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయినారు. ట్రాక్టర్లు ఎక్కి కొంతమంది చనిపోయినారు. ఇలా తడిచిన ధాన్యాన్ని కొన్న పాపం లేడప్పుడు. తడిచిన ధాన్యాన్ని కొనలేదు సరే, ఆఖరికి ఎటువంటి ధర కూడా ఇవ్వకుండా మార్కెట్లో వాళ్ళు వట్టిగా ఇట్లా లేఖలు వస్తే వదిలిపెట్టిపోయినారు. ఇవాళ పండించిన పంటకు ఇవ్వాల్సిన ఏదైతే మద్దతు ధర ఉంటుందో దాన్ని నెలల తరబడి వేయకుండా పోయినారు. ఇవాళ రైతు బంధు ఏ విధంగా బంధు పెట్టుండ్రో తెలిసి ఇవాళ రైతుకు రైతులు ఖమ్మంలో మిర్చి రైతులపైన ఏ విధంగా పోలీసులు లాఠీ చార్జ్ అయిందో తెలిసి ఇవాళ గిరిజన రైతులను తల్లిలకు బిడ్డలకు వేరు చేసి జైలుకి ఎట్లా పంపిన ప్రజలకు తెలిసి ఇవాళ ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ పెట్టుకొని రైతు సంగ్రామ సభ పెట్టినా అంటే రైతులు నిన్నేమైనా నమ్ముతారా? రైతులు నమ్మేపటికనే కదా మమ్మల్ని ఇలా అన్నింటిలో మాకు ఓట్లు వేసుకొచ్చిండ్రు. పల్లెటూరు ఎలక్షన్లలో మాకే కట్టింది, పల్లె పట్టం మాకే కట్టింది, పట్టణ పట్టం మాకే కట్టింది, లోక్సభలో మాకే కట్టింది, నేను జీరోకి పరిమితం చేసింది. ఇప్పటి కేటీఆర్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకో, తప్పును సరిదిద్దుకో. కేవలం మీ చెల్లె వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తెలంగాణ సమాజం మళ్ళొక్కసారి నీకు తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని చెప్తున్నాను. ఇది మొత్తంగా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇంకా అధికారంలో ఉన్నట్టు చేస్తున్నారు. అలాగే అధికారం కోల్పోయిన ఒక అసహనం అయితే మాత్రం కేటీఆర్లో కనిపిస్తుంది. ఇప్పటికైనా ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకుని గుణపాఠాలు నేర్చుకోవాలి తప్ప ఏదో ఫ్రస్ట్రేషన్లో సీఎం రేవంత్ రెడ్డినో రాహుల్ గాంధీనో లేకపోతే ప్రభుత్వాన్ని తిట్టడం అది ప్రజాక్షేత్రంలో ఇప్పటికే ప్రజల నుండి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఏంటి అసలు ముందు పార్టీని ఎలా నిలబెట్టాలి, అలాగే చెల్లి కవిత సొంత పార్టీ పెట్టుకుని అడుగుతున్న ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి ముందుగా. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించాలి. కానీ ఇప్పటికైనా ఫ్రస్ట్రేషన్ తగ్గించుకొని ఓటమికి గల కారణాలు తెలుసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్తే బాగుంటుంది తప్ప పరుష పదజాలం మాట్లాడినంత మాత్రం పెద్దోళ్ళు కారు. అలాగే తప్పకుండా ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత వస్తుంది. తగిన గుణపాఠం కూడా భవిష్యత్తులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా కేకే మహేందర్ రెడ్డి గారు వారి యొక్క విశ్లేషణ అయితే మాత్రం చెప్పారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.